ఏలూరు జిల్లా బొట్టాయిగూడెం మండలం కండ్రికగూడెం గ్రామంలో హిందూ సమ్మేళన కార్యక్రమం ఘనంగా జరిగిందని, ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వంక కాంచనమాల, సత్యానంద స్వామి, స్వరాజ్యలక్ష్మి విశ్వనాథ్, సత్యానంద, గురు సేవానంద తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమైన అంశాలని భారత్ మాతా కి, భారత్ మాతా కి, వందే వందే వందే. ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా మనం దేశవ్యాప్తంగా హిందూ సమ్మేళనాలు నిర్వహించుకుంటున్న సందర్భంగా, అలాగే గృహ సంపర్క్ నిర్వహించుకుంటున్న సందర్భంగా మనం భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాల యొక్క ఉన్నతిని మనం తెలియజేస్తూ హైందవ పోలరైజేషన్ అంటే హిందువుల యొక్క సమ్మిళితమైన సంఘటన కార్యక్రమాలని మనం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఏలూరు జిల్లా బొట్టాయిగూడెం మండలం కండ్రిగూడెం గ్రామంలో సిద్ధి సాయి ఆలయం నందు మనం హిందూ సమ్మేళనాన్ని ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనికి మనం ప్రముఖంగా మన స్వామీజీలను ఆహ్వానించడం జరిగింది. స్వామి సత్యానందగిరి స్వామి, అలాగే అనగానంద స్వామి, అలాగే పేరారం నుంచి వచ్చిన స్వామీజీ, అలాగే ఆర్ఎస్ఎస్ ఏలూరు జిల్లా ప్రచారక్ శ్రీ విశ్వనాథ్ గారు ఇచ్చేసి ఉన్నారు. ముఖ్య వక్తలుగా వారు ఉంటారు ఈ కార్యక్రమంలో. అలాగే వందల మంది భక్తులు అంటే మన హైందవ సోదరులు సోదరిమణులు ఈ రోజు ఈ కార్యక్రమంలో హాజరవడం జరిగింది. ఈ కార్యక్రమాల యొక్క ఉద్దేశం శాంతి స్థాపన, సమాజ స్థాపన, సమాజం యొక్క ఉన్నతికి, కష్టే ఫలి అనే దానికి, పనే దైవం అని చెప్పేదానికి, అలాగే మన ఏవైతే మూల ధర్మం ఏదైతే ఉండిందో, గతంలో దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగానే కాకుండా వైద్యాలయాలుగా, జ్యోతిషాలయాలుగా, న్యాయ న్యాయ న్యాయాలయాలుగా ఇక్కడ పరిడివిల్లుతూ ప్రజలకి కావాల్సిన న్యాయాన్ని, చదువుని, విజ్ఞానాన్ని, వైద్యాన్ని దేవాలయ కేంద్రంగా మనం నిర్వహించుకుంటూ పరిపుష్టంగా బంగారు పక్షిలాగా ఉన్న ఈ భారతదేశాన్ని విదేశీ కుట్రలతోటి, విదేశీ దోపిడీదారులు అనేక దాడులు చేసి ఈ దేశం యొక్క స్వరూపాన్ని మార్చాలని ప్రయత్నం చేయడం జరిగింది. సుమారు 1000 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని పట్టి పీడించిన దుర్మార్గాల్ని మనం 1947 ఆగస్టు 15న మనం ఆ దుర్మార్గాన్ని, దౌష్యాన్ని మనం పోగొట్టుకోగలిగాం. స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను సంపాదించుకోగలిగాం. ఇంకను వారు విడిచిపెట్టిన భావదారిద్ర్యాన్ని ఇంకా పోగొట్టుకోలేకపోతున్నాం. కాబట్టి ఆ భావదారిద్ర్యాన్ని తొలగించుకునే విధంగా, మనల్ని మనం ప్రక్షాళన చేసుకునే విధంగా, మనల్ని మనం చైతన్యవంతులు చేసుకునే విధంగా, మనల్ని మనం ఒక వీర శివాజీగా మలుచుకునే విధంగా మనం ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. తద్వారా 2047కి ఈ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా, వికసిత్ భారత్ గా తయారు చేయాలనేది. వికసిత్ భారత్ అంటే అన్ని రంగాలు, అన్ని వర్గాలు, మహిళలు, పురుషులు అందరూ సమున్నతమైన సరైన న్యాయాన్ని పొందుతూ, సరైన అభివృద్ధిని సాధిస్తూ ప్రపంచానికి భారతదేశం వైపు అందరూ మనం ఈ భారతదేశం వచ్చి మరలా విజ్ఞానాన్ని సంపాదించాలి. ఒకప్పుడు నలంద, తక్షశిల లాంటివి మనకి విశ్వవిద్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి విజ్ఞానాన్ని ఏదైతే మన ప్రపంచానికి అందించామో మరలా ప్రపంచం మన వైపు చూస్తుంది. మన ఆధ్యాత్మిక గ్రంథాల వైపు చూస్తుంది, మన అష్టాదశ పురాణాల వైపు చూస్తుంది, మన అష్టాదశ శక్తిపీఠాల వైపు చూస్తుంది, మన ద్వాదశ జ్యోతిర్లింగాల వైపు చూస్తుంది. మన ధర్మం వైపు ప్రపంచమే ప్రయాణం చేస్తున్న ఈ సందర్భంలో ఈ ప్రాంతంలో మనం మరలా హైందవ సమ్మేళనాలు, హిందూ సమ్మేళనాలను ఏర్పాటు చేసుకోవడం, దాని ద్వారా మనల్ని రీఛార్జ్ చేసుకోవడం, చైతన్యవంతం చేసుకోవడం అనేది ముదావహం. చాలా సంతోషకరమైన అంశం. ఈ రోజు ఈ అద్భుత కార్యక్రమాన్ని మనం ఇక్కడ నిర్వహించుకోవడం మనందరి యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. జై హింద్, జై భారత్, వికసిత్ భారత్.